వంచన నడిచే కలియుగ ధర్మం నాగాస్త్రం ఇది నాగాస్త్రం 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 బంధాలు శాపాలై కొనసాగేటి వైనాలు నిప్పుల్లో తోసేసి నిన్ను నిందించే చిత్రాలు నాగశక్తి ధర్మదేవత సంరక్షించును ధర్మాన్ని కని తోడు నీ నీడై కంటికి రెప్పై నిన్ను కాపాడును నాగాస్త్రం నాగాస్త్రం చల్లని దీవెన నాగాస్త్రం వెన్నెల వెలుగే నాగాస్త్రం మంచిని కాచి వంచన నడిచే కలియుగ ధర్మం నాగాస్త్రం ఇది నాగాస్త్రం నాగాస్త్రం రామాయణంలోనే తన శక్తితో చూపింది ఆ భారతంలోనే మరి మహిమెంతో చాటింది అది కదిలింత తిరుగేది లేదు ఎదురింక నిలిచేది ఇది కరుణించి దీవించు కాలం ఆగే వరకిది సత్యం నాగాస్త్రం నాగాస్త్రం చల్లని దీవెన నాగాస్త్రం వెన్నెల వెలుగే నాగాస్త్రం మంచిని కాచి వంచన నడిచే కలియుగ ధర్మం నాగాస్త్రం ఇది నాగాస్త్రం నాగాస్త్రం నాగేశ్వరి, కూరగాయలు లేవు, నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు. అలాగే, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేసేయ్. మైత్రి 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 ఆగు.
మైత్రి ఆగు మైత్రి. మైత్రి 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 ఆగు మైత్రి. మైత్రి 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 నాగేశ్వరి, ఏమైందమ్మా? సుమతేది? కూరగాయలు కొనుక్కొస్తానని వెళ్ళి 2 గంటలయింది, ఇంతవరకు రాలేదు. నేనసలు తన గురించి మర్చిపోయాను. ఏమైంది మామయ్య? నాగేశ్వరి, ఇంట్లో అందరూ ఒక్కొక్కరుగా మాయమవుతున్నారు. మొదట అమ్మ కనిపించలేదు, తర్వాత మైత్రి, ఇప్పుడు సుమతి. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.
నాగేశ్వరి, నిన్నెవరైనా వెంబడించారా? నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారా? లేదు మావయ్య, కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందన్నది మాత్రం నాకు తెలుసు. ఎందుకు? నేను సర్పవనం వెళ్ళకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది. నేను దైవకార్యం పూర్తి చేస్తే తప్ప మన వాళ్ళు మనకి దక్కరు. ఏంటి నాగేశ్వరి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. మావయ్య, ఇంతవరకు నేను అమ్మకు కూడా చెప్పని నిజం నీకు చెబుతున్నాను. సర్పవనం నదిలో నాగేశ్వరీదేవి విగ్రహం ఉంది. దాన్ని జలంలోంచి బయటకు తీయగలిగే వ్యక్తిని నేను మాత్రమే. నేను ఈ దైవకార్యాన్ని పూర్తి చేయాలని దైవశక్తులు నా మీద ఒత్తిడి చేస్తున్నాయి. నేను కూడా అందుకు సిద్ధమయ్యాను. కానీ ఏదో ఒక రకంగా దైవకార్యానికి ఆటంకం కలుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా నేను దైవకార్యాన్ని నెరవేర్చకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది. మొదట నాన్న కనిపించకుండా ఎటో వెళ్ళిపోయారు. అమ్మ కోమాలో ఉంది. మైత్రి, అమ్మమ్మ, సుమతి ఇలా ఒక్కొక్కరు కనిపించకుండా పోయారు. నేను ఇంకా ఆలస్యం చేస్తే వాళ్ళకేదైనా ప్రమాదం జరగొచ్చు. నేను వెంటనే సర్పవనం బయలుదేరుతాను మావయ్య. సరే నాగేశ్వరి, పద, నేను నీకు తోడుగా వస్తాను. మావయ్య, సర్పవనం వెళ్లే ముందు ఓసారి హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూడాలి. అలాగేనమ్మా, బయలుదేరు. క్షమించమని అడగడానికి కూడా అర్హత లేదు. నా వల్లే నువ్వు ఇప్పుడు ఈ స్థితికి వచ్చావు. నా వల్లే అమ్మమ్మ కనిపించకుండా పోయింది. మైత్రి, సుమతి కూడా కనిపించడం లేదు. వాళ్ళు నువ్వు క్షేమంగా ఉండాలని సర్పవనం వెళ్తున్నాను. నేను వెళ్ళి ఆ దైవ కార్యాన్ని పూర్తి చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను చేయబోయే ఈ కార్యానికి ఎటువంటి ఆటంకం కలగకూడదని నన్ను ఆశీర్వదించమ్మా. జాగ్రత్త. అక్కడేం జరిగినా మనకు అనుకూలంగా మలుచుకో. మీరు వీరగంధం గారి అబ్బాయిని గుణశేఖర్ని, నా తమ్ముడు భాస్కర్. మీరా? అదేంటి బాబు, మీ నాన్నగారు పోయిన సంవత్సరం తర్వాత ఇక్కడికొచ్చారు? మా అమ్మ ఎందుకో సంవత్సరం దాకా ఇక్కడికి రావద్దని చెప్పింది, అందుకే రాలేదు. నాకు చిన్న అనుమానం, తీరుస్తారా? అడగండి.
తెలిస్తే చెప్తాను. అసలు మా నాన్న ఇక్కడ ఏం చేసేవాడు? అదేంటి మీకు తెలీదా? తెలీదు. ఒకసారి మా అమ్మని అడిగితే చెప్పలేదు, మళ్ళీ మేము అడగలేదు. వాస్తవానికి నాకు మీ నాన్నగారు ఇక్కడ ఏం చేసేవారనేది తెలియదు. ఏవో పూజలు చేస్తుండేవారు. తాళపత్ర గ్రంథాలు, తామ్ర పత్రాలు, పురాతన వస్తువులు ముందేసుకుని పరిశీలిస్తూ ఏవో పరిశోధనలు చేస్తుండేవారు. అప్పుడప్పుడు నన్ను పిలిచి పట్నం నుంచి పూజా సామగ్రిని తెప్పించుకుంటుండేవారు. అందుకు నాకు ఆయన డబ్బులు కూడా ఇస్తుండేవారు. ఆ కృతజ్ఞతతోటే సంవత్సరం పాటు ఈ ఆశ్రమానికి తాళం వేసి కాపలా కాస్తున్నాను. మా నాన్నగారు పూజలు అవి ఈ ఆశ్రమంలో చేసేవారా లేక వేరే చోటుకి వెళ్ళేవారా? వాటి గురించి నాకు అంతగా తెలియదు కానీ అప్పుడప్పుడు ఈ అడవి లోపలికి వెళ్ళిపోయేవారు. వెళ్ళేటప్పుడు తాళపత్ర గ్రంథాలు అవి చేతపట్టుకుని వెళ్తున్నట్టు గుర్తు. ఒక్కోసారి వెళ్తే వారం దాకా తిరిగొచ్చేవారు కాదు. ఈ కుటీరాన్ని తెరిచి చూడొచ్చా? ఇది మీ నాన్నగారి ఆస్తి బాబు, నన్ను అడగక్కర్లేదు. మీ నాన్నగారు పోయిన తర్వాత ఇందులో ఉన్న పూచిక పుల్లు కూడా బయటికి పోనీయలేదు. ఇదిగోండి తాళం చెవి. ఇవంతా ఏంటి? చెప్పానుగా, ఇవే మీ నాన్నగారి ఆస్తి. వీటినన్నిటిని మా ఇంటికి తీసుకెళ్తాను. మా అమ్మ సంతోషిస్తుంది. అలాగే బాబు. భాస్కర్, ఆ. ఈ సామాన్ అంతా తీసుకెళ్ళడానికి ఒక లారీ ఏర్పాటు చేయండి. సరే. ఏమండి, మీరేం అనుకోకపోతే ఈ సామాన్ అంతా లారీలో ఎక్కించి పంపిస్తారా? తప్పకుండా బాబు. ఇదిగోండి. అయ్యో తీసుకోండి. వద్దు బాబు. పర్వాలేదు, ఉంచండి. వస్తాను. మంచిది. ఉమ్. అర్ధగంట అవుతుంది, ఒక్క బస్సు రాలేదు. ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడిగి వెళ్దామమ్మా. అలాగే మావయ్య. ఆపండి ప్లీజ్, స్టాప్ స్టాప్. ఆపొచ్చు కదయ్యా బాబు. ఆపండి ఆపండి ప్లీజ్, ఆపండి ప్లీజ్, ఆపండి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. సర్పవనం వెళ్ళాలి. మీరు లిఫ్ట్ ఇస్తే. సరే వచ్చెక్కండి. థ్యాంక్ యూ. పదమ్మా. మనం చేస్తున్న తప్పురా. ఏంట్రా తప్పు? మన పిల్లలు తిండి తిని 3 పూట్లు అవుతుందిరా. ఇంకా ఒక పూట తిండి తినకపోయినా చస్తారా? నిజమేరా, కానీ ఈ సర్పవనంలో ఇంతవరకు ఎవరూ ఇలాంటి తప్పులు చేయలేదురా. ఇది దైవం ఉన్న ఊర్రా. అది ఒకప్పుడురా, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది దైవం కాదు, దెయ్యాలున్నాయి. అందుకే ఆ వచ్చే బండిని కొల్లగొట్టి మన పిల్లల్ని కాపాడుకుందాం. మీ దగ్గర ఉన్న వస్తువులను తీసి అక్కడ పెట్టండి. నా దగ్గర ఏం లేదు. చంపేస్తాను. ఆగో. 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 ఆగో.
ఏమండి హారతి తీసుకోండి. శ్వేత స్కూల్కి వెళ్ళిందా? ఇవాళ సండే. వదినా కొంచెం కాఫీ ఇవ్వా. అలాగే. నమస్కారం సార్. సామాన్లు వచ్చాయి. రేయ్ రాజు నాయుడు, అయ్యా వస్తున్నామయ్యా. అయ్యా లారీలో సామాన్లు దించండి. అట్టగనయ్యా. అయ్యగారు ఎవరో అమ్మాయి గాయాలతో పడిందండి. గీత గీత త్వరగా రా. ఈ అమ్మాయి లోపల తీసుకెళ్ళి. భాస్కర్ నువ్వు డాక్టర్ ఫోన్ చేయి. సరే. ఈ విషయం అమ్మకు చెప్పదు, నేను తర్వాత చెప్తాను. రేయ్ సామాన్లు తెచ్చండి రా. డ్రైవర్ ఈ అమ్మాయి లోపలికి ఎలా వచ్చింది? నాకు తెలియదు సార్. నీకు తెలియకుండా లోపలికి ఎలా వచ్చింది? అదే అర్థం కావట్లేదు సార్. సామాన్లు ఎక్కించేటప్పుడు ఎవరు లేరు. రేయ్ సరిగా పట్టండి. శ్వేత నీ రూమ్లోకి వెళ్ళు. ఎలా ఉందమ్మా? ఎవరమ్మా నువ్వు? అసలు ఆ లారీలోకి ఎలా వచ్చావు? నీ పేరేంటమ్మా? మేము మాట్లాడేది నీకు అర్థమవుతోందా? అర్థం అవుతోంది, కానీ వాటికి సమాధానం నా దగ్గర లేదు.